అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగ్యంట్ 106వ భాగం. రచయిత వనజ గారు. శర్మ గారు అసలు తినిపిస్తారని ఎక్స్పెక్ట్ చేయని కమల ఫోన్ పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే మహిత పక్క నుండి ఆమె తొడగిల్లడంతో ఉలిక్కిపడి చూసింది. ఏంటి అన్నట్లు ఆవిడ సైగ చేస్తే కామ్గా ఉండంది మహిత. నిజంగా శర్మ గారి ఆలోచన ఒకసారి కరెక్ట్గా థింక్ చేయడంతో అందరి ముందే ఆమె నోటికి అన్నం అందించారు. దాంతో ఆవిడతో పాటు శ్యామల కూడా షాక్ అయితే ఆ అన్నం ముద్ద తీసుకొని తినడానికి తెగ సిగ్గుపడిపోయింది కమల. ఏమైందంటూ ఆయన అడిగేసరికి అంటే కమల గారి చూపులు అలా ఉన్నాయి. బహుశా కారం ఎక్కువ పెట్టేశానేమో అన్నది శర్మ గారి ఫీలింగ్. అందుకే ఏమైందని అడిగేసరికి ఏమీ లేదండి అని తలొద్దు మహిత వైపు ఆప్యాయంగా చూసింది కమల. కానీ మహిత మాత్రం చేతులు కొంచెం పాడైనా పర్లేదని మంచి మూమెంట్స్ ఫోటో తీసి ప్రమోద్కి సెండ్ చేసింది. భార్యకి చెల్లెలకి తినిపించాక తర్వాత ముద్ద మహితకి పెడుతూ బాగా పెట్టించుకున్న గోరింటాకు ఇప్పుడు దాన్ని పాడు చేసుకోవటం అవసరమా అంటూ క్రిష్ అనేసరికి అవసరమే బావా, మా ఆయన ఇలాంటి క్యూట్ మూమెంట్స్ ని మిస్ అయిపోతే ఎలా, అందుకే ఫొటోస్ పంపిస్తున్నాను. కానీ ఎందుకో సింగిల్ టిక్నే పడుతున్నాయి, బహుశా నెట్ ఆఫ్ చేశాడేమో అని మహిత అంటే ఏమోలే అని అంటూ భుజాలు ఎగరేసి ముగ్గురికి తినిపించడంలో బిజీ అయిపోయాడు క్రిష్ బాబు. ఇంకా శాస్త్రి గారికి మాత్రం శ్యామలకి అంటే ఇదొక రోగం అంటే ఏదో ఒక నొప్పి వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు తమ గదిలోకి వెళ్ళి తినిపించడం అలవాటే కాబట్టి ఆయన పని ఈజీ అయిపోతే శ్యామలకు కూడా నార్మల్గా అనిపించింది. ఇప్పుడు అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫస్ట్ శర్మగారు అయితే ఆ తర్వాత ఆడవాళ్ళ చెయ్యి కూడా అని అంటే ఇన్ని సంవత్సరాలు కనీసం హరిత లేదా బృందాకు కూడా పట్టుకొని ఏమీ లేదు క్రిష్. అలాంటిది ఇప్పుడు ఏకంగా ముగ్గురు అమ్మాయిలకి కూర్చోబెట్టి తినిపిస్తున్నాడు అంటే అందరిలో అదొక రకం ఆశ్చర్యం. ఇంకా హరిత ప్రకాష్ గారైతే క్రిష్లోని ఆ మార్పుకి త్రిపుద అని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయేదేంటి, నిజం కూడా అదే కదా. అందరూ తినేశాక చివర్లో మగవాళ్ళు నలుగురు కూడా కూర్చొని తినేశారు. నైట్ మొత్తం దీన్ని ఇలాగే పెట్టుకోవాలా అని అంటూ డౌట్ రావడంతో క్రిష్ అడిగితే లేదు బావా, మార్నింగ్ 6 వరకు ఉంచుకుంటే చాలు, ఎర్రగా పండుతుంది అంటూ మహిత చెప్పేసరికి ఆమె వైపు కొట్టడానికి వెళ్ళినట్టు వెళ్ళాడు క్రిష్. ఇలాంటి పరిగెత్తే ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే రేపు చూసుకుందాం, ఎందుకంటే కాళ్ళకి డిజైన్ పాడైపోతుంది బావా అని మహిత చెప్తూ ఉంటే శాస్త్రి గారికి కాల్ రావడం, ఆయన షాక్ అవడం, అందరూ అటెన్షన్ అటువైపు తిరిగింది. ఆయన ఫోన్ పెట్టేసి క్రిష్ వైపు చూస్తూ ఉంటే అతను మాత్రం తీరిగ్గా ఫోన్ నొక్కుంటున్నాడు. ఏమైంది శాస్త్రి, ముఖం ఎందుకు అలా పెట్టావని ప్రకాష్ గారే అడగటంతో ఏం లేదు ప్రకాష్ అంటూ చెప్పి మేనల్లుడి వైపు అలాగే చూస్తూ ఉండిపోయారు శాస్త్రి గారు. అందరూ ఇక్కడే కూర్చుంటారా ఏంటి, పడుకోరా అని శాస్త్రి గారు అడిగేసరికి అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఏం చేస్తారు, కాళ్లకు కూడా మెహందీ పెట్టించుకున్నారు కాబట్టి చూస్తే అతని ఆలోచన అర్థం చేసుకున్న ఆమె వద్దు అని అంటూ తల ఊపుతుండగానే సైడ్ స్మైల్ ఇచ్చిన క్రిష్ ముందు బృందని 2 చేతుల్లోకి తీసుకొని ఆమె రూమ్ వైపుకి కదిలాడు. ఆమెను పడుకోబెట్టాక 2 చేతులకి కాళ్ళ కింద పిల్లోస్ ని అడ్జస్ట్ చేసి వెళ్ళబోతుంటే అన్నయ్య అని పిలిచింది బృంద. ఏంటన్నట్లు అతను ఆగి ఆమె వైపే చూస్తూ ఉంటే నేను చెల్లినని కన్ఫర్మ్ గా ఒప్పుకున్నావు కదా అని అడిగింది బృంద. లేదన్నట్లు అతను తలవపగానే ఒక క్షణం అందరూ సంతోషం కోసం ఇది చేస్తున్నాడేమో అని అనుకున్న బృంద అప్సెట్ అయిపోతే కేవలం నా చెల్లిగానే కాదు, నాకు పెద్ద కూతురులా చూస్తున్నాను నిన్ను అని చెప్పేసి క్రిష్ వెళ్ళిపోగానే అప్పటికప్పుడు బృందాకి లేచి చిందులు వేయాలనిపించింది. కానీ కాళ్ళు చేతులు చూసుకొని సైలెంట్ అయిపోయి మనసులోని డాన్సులు వేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, థ్యాంక్ యూ అని అంటూ ఎన్ని థ్యాంక్స్లు దేవుడికి చెప్పుకుందో మరి. ఇది ఇంకొక షాక్ని నీ కొడుకే అంటే హరిత రోజుకొక షాక్ ఇచ్చి నాకు మళ్ళీ గుండెపోటు తెప్పించేలాగా ఉన్నాడంటూ ప్రకాష్ గారు అనగానే ఛీ అవే మాటలు బావా, అందరూ సంతోషంగా ఉంటే అని కసిరింది ఆమె. మరి లేకపోతే బృందని తన చెల్లెలుగా ఒప్పుకోవడమే పెద్ద విషయం అంటే తనని ఎత్తుకొని తమ రూమ్లోకి తీసుకెళ్లాడు. అబ్బో అన్నట్లు ఆయన చూస్తుండగానే త్రిపుద దగ్గరికి వెళ్ళబోతున్న కృష్ణి బావా మరి నేను పడుకోవడం అవసరం లేదా అంటూ మహిత కనురెప్పలు టపటపలాడించేసరికి వస్తున్న నీ దగ్గరికే అని చెప్పిన క్రిష్ ఆమెను 2 చేతుల్లోకి ఎత్తుకునేసరికి అక్కడే ఉన్న శర్మగారు ఉగ్ర రూపం దాల్చేలోపు క్రిష్ ఆయన వైపు ఒక పొగరు లుక్కిచ్చి తను నాకు చిన్న మరదలి వరుసకి కానీ కూతురు లాంటిది, బృంద పెద్ద కూతురులాగా, అయితే మహిత చిన్న కూతురులాగా అని చెప్పి వెళ్ళిపోవడంతో కమల ప్రకాష్ గారు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. ఎందుకంటే ఆయన కూడా ఆవిడని అలాగే కూతురులాగే అనుకుంటాడు కాబట్టి శర్మ గారికి ఎలా సమాధానం చెప్పాడు అదే చెంపకు తగిలినట్టు అనిపించేసరికి అక్కడ ఉండలేక రూమ్లోకి వెళ్ళిపోయారు. మహితను కూడా పడుకోబెట్టి
వేసి వస్తూ ఉంటే, అంటే కూతురంటే నేనిప్పుడు నిన్ను నాన్న అని పిలవాలా బావా అని అనడంతో, మరదలు కూడా అన్నా కదా కాబట్టి అల్లరి చేయొచ్చు. నేను నిన్ను నాన్నలాగా దండించొచ్చు, కొట్టొచ్చు అని చెప్పేసరికి మూతి 30 వంకలు తిప్పుకున్న ఆమె గుడ్ నైట్ నాన్న, బావా అని చెప్పేసరికి నవ్వుకుంటూ బయటికొచ్చాడు క్రిష్. ఇక చివరిగా ఉంది తిరుపతనే కాబట్టి ఆమె వైపే చూస్తూ సైడ్ స్మైల్ ఇచ్చిన క్రిష్ బాబు ఆరోగ్యం చూసుకుంటూ ఆమె వద్దు అన్నట్లు సోఫాకి అంటుకుపోయి ఉన్నా కూడా వదలకుండా తిరుపతిని ఎత్తుకున్నాడు అతను. వాళ్ళిద్దరిని నార్మల్గానే మోసినా కూడా తిరుపతి నడుము మీద ఇంకాస్త పట్టు బిగించి, హైదరాబాద్ వచ్చాక కొలతలు ఏమైనా మారిపోయాయా అంటూ క్రిష్ అడిగితే అతడు చెయ్యి వేసిన చోటుని చూసుకున్న త్రిపద ఇంకేం చెప్పలేక క్రిష్ ఎదకి ఆమె మొహాన్ని అతికించేసింది. ఆమెను కూడా పడుకోబెట్టి పిల్లోస్ ని అడ్జస్ట్ చేశాక తన పక్కన సెటిల్ అవుతూ కంఫర్ట్ గానే ఉందా అని అడగటంతో అతని దగ్గరికి రమ్మని కళ్ళతోనే పిలిచింది త్రిపద. మొహాన్ని క్రిష్ కొంచెం ముందుకు తీసుకువెళ్ళగా అతని తల మీద ముద్దు పెట్టుకుంటూ, నా కోసం మీరింత మారారా క్రిష్ గారు అని ఆమె అడిగితే, నీ కోసం అని చెప్పను, నీ వల్ల అని చెప్పను, నా ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడం కోసం మారానంటూ అతను చెప్తే, అయితే నా కోసం కాదా అంటూ త్రిపద పెద విరవడంతో, ఫ్యామిలీ అంటే ముందు భార్య కూడా వస్తుందేమో అని క్రిష్ అనగానే త్రిపద నవ్వుకుంటూ ముఖాన్ని పక్కకు తిప్పేస్తే, మరి భార్య భర్తకి ఎక్కడ ముద్దు పెట్టాలో తల మీద అని అంటూ అతను అడుగుతూ ఉంటే త్రిపద పెదవుల వైపు వస్తుండేసరికి గట్టిగా కళ్ళు మూసేసుకుంది. పదం తన పెదవుల మీద గాలి స్పర్శ తప్ప ఇంకో పెదవుల స్పర్శ తెలియకపోవడంతో కళ్ళు తెరిచిన పదానికి ఆమె ఎద మీద బరువు తెలిసి కళ్ళు కిందకి తిప్పేసరికి క్రిష్ అక్కడ సెటిల్ అయిపోయి ఆమె నడుము చుట్టూ చెయ్యేసి పడుకొని ఉన్నాడు. ఇందాకే కదా పెద్ద వేదాంతలాగా మాట్లాడాడు, అప్పుడే చూడు చిన్నపిల్లలాగా పడుకున్నాడని జో కొట్టడానికి వీలు లేదు కాబట్టి అతన్ని చూస్తూనే ఎప్పుడో నిద్రలోకి జారుకుంది ఆమె. మరుసటి రోజు బృందావనంలో అందరూ నిద్రలేచేసరికి సూర్యుడితో పాటు పోటీ పడుతూ మెరిశాయి అందరి చేతులు కాళ్ళు. అందరూ ఒకరినొకరు చూసుకొని బాగా పండాయి కదా అని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే మహితా బృంద మాత్రం అవి స్నాప్స్ తీసి పెట్టుకోవడంలో బిజీ అయిపోయారు. అంతలో మహితకి హిమా నుండి కాల్ వచ్చింది. ఏంటి మేడం, తమరికి నేను ఇప్పుడు గుర్తొచ్చానా అంటూ మహిత అనేసరికి కొంచెం మాటనే ముందు చూసుకుని మాట్లాడండి వదిన గారు, నాకు పెళ్ళవుతుంది అనుకుంటే ముందు మీకే అయ్యింది. పెళ్ళయ్యాక ఏదో కాలేజ్ కలా అలా వచ్చి ఎగ్జామ్స్ రాసేశారు, కానీ ఆ తర్వాత ఒక ఫ్రెండ్ ఉంది, దాన్ని పట్టించుకోవాలి, దాని పెళ్లి త్వరలోనే ఉంది, వెళ్ళి చూడాలన్న ధ్యాసే లేదు కదా నీకు అని అడిగేసరికి అవును కదా, వచ్చే వారమే కదా నీ పెళ్లి అంటూ మహిత గుర్తు చేసుకుంటూ ఉండేసరికి అవును సంతోషం, కనీసం డేట్ ఎప్పుడు అన్నదైనా గుర్తుందా అంటూ అనేసరికి అవేం మాటలే, నేను హైదరాబాద్లో ఉన్నానంటూ అక్కడ జరిగింది అంటే త్రిపద రిసెప్షన్ల గురించి చెప్పి వచ్చే వారం నీ పెళ్లి కోసమైనా వచ్చే వారం నీ పెళ్లి కోసమైనా 2 రోజులు అగ్రహారం వస్తాలే అని కాసేపు ముచ్చట్లాడి కాల్ కట్ చేసింది. అగ్రహారంలో ఉన్న వాళ్ళందరికీ కాఫీలు టిఫిన్లు వాళ్ళు కోరినవి ఆల్రెడీ సప్లై అయిపోయాయి అక్కడ. కానీ మన క్రిష్ ఎలాంటివాడు, తన భార్యని ఎవరి ముందు తగ్గించేవాడు కాదు కదా. అందుకే వచ్చిన వాళ్ళందరికీ ఒక పట్టుబట్టల షాప్ని పంపించాడు. ముందు రోజే ఆ విషయమే శాస్త్రి గారికి కాల్ చేసి చెప్పారు వచ్చిన వాళ్ళలో ఒకరు. కానీ ఆయన చేయకుండా మేనడు మొహం చూసేసరికి సైలెంట్ అయిపోయారు. ఇక మాక్సిమం ఏ పనులు ఉన్నాయి, వీళ్ళు చేసేవి ఏమీ లేవు. అందుకే ఆ రోజు ప్రకాష్ గారి హరిత గార్ల పెళ్లి రోజు కాబట్టి వాళ్ళిద్దరు మాత్రమే ఉదయం రెడీ అయ్యారు. ఇద్దరు కొంచెం ట్విన్నింగ్ లో రెడీ అయ్యేసరికి మహిత అర్చుకుంటూ, అక్కా బావలది అయితే మీరు ట్రెండ్ సెట్ చేద్దామని చూస్తున్నారా అని అరిచేసరికి హరిత ఆమె చెవి మెలేస్తే ప్రకాష్ గారు మాత్రం ఈ రోజు మా పెళ్లి రోజు అని చెప్పారు. వావ్, మీ పెళ్లి రోజా అని అంటూ ఇద్దరిని హక్ చేసుకుని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తయ్య మావయ్య అని చెప్పేసి ఇల్లంతా టామ్ టామ్ చేసేసింది మహిత. అసలు బృందకి వాళ్ళ పెళ్లి రోజు ఎప్పుడో కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోరు కాబట్టి ఎవరికీ చెప్పకుండా ఉదయం వెళ్లి గుళ్ళో దర్శనం చేసుకుని రావటమే అలవాటు. అందుకే ఆ రోజు కూడా ఏ ఆర్భాటం లేకుండా ఇద్దరూ అలా పట్టుబట్టలు కట్టుకుని గుడికి వెళ్ళడానికి రెడీ అయితే వాళ్ళను మహిత చూసేసి టామ్ టామ్ చేసేసింది. ఆమె అరుపులు తమ బెడ్రూమ్లోకి కూడా వచ్చి అరిచింది కాబట్టి క్రిష్ కిందకి వచ్చి వాళ్ళ వైపు ఒకసారి చూసి హాల్లో ఉన్న అందరికీ అర్థమయ్యేలాగా అందరం యాదిరిగుట్ట వెళ్ళేసి వద్దామని చెప్పాడు. అరగంటలో రెడీ అయిపోవాలని కండిషన్ కూడా పెట్టాడు. క్రిష్ ఇప్పుడు యాదగిరిగుట్ట ఏంటి, వెళ్ళడానికి 2 గంటలు పడుతుందంటూ ప్రకాష్ గారు చెప్తున్నా కూడా సాయంత్రం వరకు ఇక్కడ పనేమీ లేదు కదా, పర్లేదులేండి వెళ్ళేసి వద్దాము అని చెప్పి 3 మంచి కార్స్ని క్లీన్ చేయించి రెడీగా ఉంచాడు. అరగంటలో అందరూ రెడీ అయిపోయినా ఈ అక్కా చెల్లెల పరిస్థితి మాత్రం చాలా వరస్ట్గా ఉంది.
రెడీ అయ్యారే కానీ తమకున్న బారెడు జుట్టు ఆరలేదు. చిక్కు తీసుకోవడానికి రావడం లేదు. ఇంకా వేరే ఆప్షన్ లేక మహిత అలా ప్లక్కర్ పెట్టేస్తే త్రిపద కింద వరకు ముడివేసేసింది. అందరూ పట్టుబట్టల్లో తలుక్కుమని మెరిసి యాదగిరి గుట్టకు బయలుదేరారు. కారులో ప్రకాష్, హరిత మాత్రమే ఉంటే ఇంకో కారులో బృందా, శాస్త్రి గారు, శ్యామల, ఇంకో కారులో శర్మగారు, కమల, మహిత ఇలా యాదగిరి గుట్టకు వెళ్లే రోడ్లో 3 కార్లు ఫాస్ట్గా సాగిపోతూ ఉన్నాయి. 3 గంటలు అనుకున్నది క్రిష్ 2 గంటల్లోనే తీసుకుని వెళ్తే అక్కడికి ప్రతి సంవత్సరం ప్రకాష్ గారు కొంచెం అమౌంట్ పంపిస్తూ ఉన్నారు కాబట్టి దర్శనం మాత్రం విఐపి కోటాలోనే చాలా దగ్గరగా మంచిగా జరిగింది. అందరూ కూడా సరదాగా కూర్చొని ప్రసాదాలు తింటూ ఉంటే ఫోటోలని మొదలెట్టిన మహిత అందరి జంటలకు మంచి మంచి ఫోజుల్లో ఫోటోలు తీసి గంట కాలం కరిగించేసింది. అప్పటికే టైం మధ్యాహ్నం అయిపోయింది. అన్నదానంలోనే అందరూ కూడా కడుపు నిండా భోంచేసి ఇంటికి తిరుగు ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. అప్పటికి కూడా పాపం త్రిపద జుట్టు మాడు ఇంకా ఆరకపోవడంతో తలనొప్పి వచ్చేసి సీట్కి తల ఆనించి నిద్రలోకి జారుకుంది. ఏమైంది తనకి, పడుకుంది అంటూ అలసిపోయినట్లుగా ఉన్న కోడల మొహానికి అత్త కంగారు పడుతూ ఉంటే, ఏం లేదమ్మా, తల ఆరినట్టు ఉంది, అందుకే హెడేక్ వచ్చేసిందని చెప్పాడు క్రిష్. అవునా, మరి నువ్వు పొద్దున అరగంట టైం ఇస్తే ఎలా కన్నా, నీ భార్యను చూడు, అసలే బారడు జుట్టు ఆమెది అనేసరికి కట్ చేసేస్తానమ్మా అంటూ క్రిష్ అనగానే, రే ఏం మాట్లాడుతున్నావు, మీ అమ్మకు కూడా అంత జుట్టు ఉండేది అంటే వెంటనే హరిత అందుకుంటూ, అవును అక్క తలస్నానం చేసినప్పుడు ప్రతిసారి మీరు సాంబ్రాణి వేసేవాళ్ళు కదా అంటూ ఇద్దరు అక్కడ లేని త్రిపుర గారి గురించే మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా క్రిష్ కార్కి ఇచ్చిన లేగదూడ అడ్డం వచ్చి సడన్ బ్రేక్ తో కారాపేశాడు. ఏమైంది క్రిష్ అంటూ ప్రకాష్ గారు కూడా కంగారు పడుతూ ఉంటే, దూడ అడ్డం వచ్చింది నాన్నగారు అని చెప్పి దాని మెడలో ఉన్న గంటకి కళ్ళు తెరిచిన త్రిపద దాన్ని చూసి, భలే ముద్దుగా ఉంది క్రిష్ గారు అని అంటూ కార్ దిగి దాన్ని పట్టుకుంది. విచిత్రంగా ఆ లేగదుడ ఏమీ అనకుండా త్రిపద చేతుల్లో ఇమిడిపోవడంతో ప్రకాష్ గారికి త్రిపుర గారే గుర్తొచ్చారు. ఎందుకో ఆ సమయంలో తెలియలేదు. నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నామని నువ్వే ఆ లేగదుడ రూపంలో వచ్చావా త్రిపుర అని ఆయన మనసులోనే అనుకున్నారు. దాని క్యూట్నెస్ కి తెల్లగా ఉండటం వల్ల క్రిష్ గారు, మనం ఈ దూడని పెంచుకుందామా తీసుకెళ్ళి అని అడిగితే, పదం అదేమీ చిన్న కుక్కపిల్ల కాదు, ఇంట్లో పెంచుకోవడానికని అతను అనడం త్రిపద మూతి పక్కకు పోవడం గమనించిన ప్రకాష్ గారు, ఏమైందిరా, మన గార్డెన్లో ఉంటుంది, ఇంట్లో ఉండదు, అయినా కుక్కల్ని పెంచుకుంటున్నారు, ఈ దూడలు ఇంట్లోకి వస్తే ఏమవుతుందని చెప్పి త్రిపద, నువ్వు తీసుకునిరా అమ్మా అనగానే అది ఎత్తుకునేంత బరువే ఉండడంతో తీసుకుని వచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని కారులో కూర్చుంది పదం. ఏమైనా చేసుకోండి అన్నట్లుగా మళ్ళీ కార్ని నడపడం స్టార్ట్ చేశాడు క్రిష్ బాబు. 2 గంటలకి అందరూ కూడా బృందావనంలో పడిపోతే డెకరేషన్ 90% కంప్లీట్ అయిపోయింది. ఫంక్షన్ స్టార్ట్ అయ్యేది 6 పైన అలాంటిది కాబట్టి 1 గంట రెస్ట్ తీసుకోమని ఆడవాళ్ళందరినీ పంపించేసి మగవాళ్ళు ఫుడ్ డెకరేషన్ అవన్నీ చూసుకుంటూ ఉన్నారు. శర్మగారు మాత్రం దేనికి తగ్గట్లేదు, జస్ట్ అలా అబ్జర్వ్ చేస్తున్నారంతే. 4 గంటల వరకు ఆడవాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటే కృష్ణే వెళ్లి అందరినీ నిద్ర లేపాడు. 4 మేకప్ ఆర్టిస్టులు ఇంట్లోకి దూసుకు వచ్చేయడంతో అందరికంటే ముందు శ్యామలనే ఒక ఫోటో చూపించి శాస్త్రి గారి ఫోన్లో నుండి, అమ్మాయి నన్ను ఇలా తయారు చేస్తావా అని అడగటంతో షూర్ మేడం అని చెప్పి కమల, శ్యామల, హరితల కోసం ఒక ఆర్టిస్ట్ వెళ్ళిపోతే 3 యంగ్ బ్యాచ్ కోసం 3 ఆర్టిస్టులు వాళ్ళ రూమ్స్ లోకి వెళ్ళిపోయారు. క్రిష్ గారు, నాకు మేకప్ అంటే అస్సలు ఇష్టం లేదండి, నాకు నచ్చినట్టుగానే రెడీ అవుతాను అని త్రిపద అంటూ ఉంటే, నువ్వు దద్దోజనం లాగే ఉండు, కానీ పైన దానిమ్మ గింజలు కొంచెం పోపు వాళ్ళు పెడతారు కదా అని ఆమెకు చెప్పాల్సిన విధంగానే క్రిష్ చెప్తే మేకప్ ఆర్టిస్టులు కూడా వచ్చేశారు. మరి నా డ్రెస్ ఎక్కడ క్రిష్ గారు, పోనీ మంచి పట్టు చీర తీయించారు కదా, అది కట్టుకునేనా అని ఆమె అడగటంతో, డ్రెస్ కోసం అంత మాత్రం ఎందుకు వస్తుంది, వెయిట్ చెయ్యి అని చెప్పాడు అతను బుద్ధిగా తలూపి. ఇక క్రిష్ని అడిగినా లాభం లేదనుకున్న త్రిపద ఆ మేకప్ ఆర్టిస్టులలో బొమ్మ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, నేను స్నానం చేసి డ్రెస్ వేసుకుంటాను, ఆ తర్వాత వచ్చి మేకప్ చేతురు గాని, ఆ లోపు కాఫీ ఆర్ టీ స్నాక్స్ ఎంజాయ్ చేయండి మహితా వాళ్ళని పంపించేసి స్నానానికి వెళ్ళింది. అరగంట బాత్ టబ్లో స్నానం చేసి ఆ లెహంగాని అక్కడ వేసుకోలేక టవల్తోనే రూమ్లోకి వచ్చి బృందావనం మొత్తం దద్దరిల్లిలాగా ఒక గావు కేకను పెట్టింది మహిత. ఎందుకు, ఏం జరిగింది, నెక్స్ట్ పార్ట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్ ఇస్తాను, అది అవుట్ ఆఫ్ స్టోరీ కూడా ఉండొచ్చు, గెస్ట్ చేసిన వాళ్ళకి హార్ట్స్ పంపిస్తా, ఓకేనా, గెస్ట్ చేయండి ఆ సర్ప్రైజ్ ఏంటో, ఫీల్ అవ్వకండి, సాడ్ కాదులే, క్లూ కూడా ఇచ్చేసా, కమెంట్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. కథ కొనసాగుతుంది. మరి మహిత ఎందుకలా అరిచింది, ఏం జరిగి ఉంటుందంటారు, గెస్ట్ చేసి వెంటనే కమెంట్ చేసేయండి.
మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.